హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీరాజ్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ అయితే మైసూర్ బోండా ఎలా చేస్తున్నానో చూసేసేయండి. ఒక బాండీలోకి కొద్దిగా పెరుగు, తగినంత సాల్ట్, కొంచెం సోడా, కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కలిపి ఒక 5 minutes పక్కన పెట్టుకోవాలి. ఇంతలోపు పెరుగు అనేది పులుస్తుంది. తర్వాత ఇందులోకి కొన్ని అల్లం ముక్కలు, కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, ఒక 1/2 tablespoon జీలకర్ర వేసుకోవాలి. ఇక్కడ ఈ కప్లో ఉన్నదైతే ఒక 1/2 kg మైదా పిండి. తర్వాత ఈ పిండి ఫస్ట్ పెరుగులో బాగా కలుపుకోవాలి. ఇలా బాగా పెరుగులో మిక్స్ అయిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని అనేది కలుపుకోవాలి. పిండి కలిపేటప్పుడు బాగా జారుడుగా కాకుండా, గట్టిగా కాకుండా మీడియంగా కలుపుకోవాలి. ఇలా స్మూత్గా ట్యాప్ చేసుకుంటూ ఒకటే డైరెక్షన్లో కలుపుకోవాలి. పిండిలో ఎయిర్ అనేది బాగా ఫామ్ అవుతుంది. తర్వాత పిండి అనేది ఆరిపోకుండా పైన కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక 1/2 hour కానీ 1 hour కానీ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్-ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని బోండా వేసుకునే ముందు కూడా పిండిని ఒకసారి కలుపుకోవాలి. నేనైతే ఇక్కడ చిన్న బోండాలు అయితే వేస్తున్నాను. మీకు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ బోండాలను అయితే మేము పల్లి చట్నీ ఇంకా టమాటా చట్నీతో సర్వ్ చేశాను. టమాటా చట్నీ అనేది కాంబినేషన్ చాలా బాగుంటుంది. చూసారా, ఇలా గోల్డెన్ కలర్ వచ్చేదాకా బోండాలని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మధ్యలో మా బావ అయితే కొద్దిగా హెల్ప్ చేశారు నాకు. చూడండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.